తను అంతగా ప్రేమించే ప్రవళికను హత్య చేశాడంటే ఎలా నమ్మాలి? ఇప్పుడేదో క్లూ దొరికిందంటున్నాడుగా. విక్రమ్ అపార్థం చేసుకున్నాడని ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్లకుండా ఏజెన్ ఆపాలి. లోపల నుంచి ఎవరైనా గెంటేశారా? అవును. కాదు, లేదు, ఉంది. అయ్యో, ఏదో. అబ్బా, ఏంటి, ఏమైంది? చేయి బెనికింది. దాని పాదం అంటారు. పెయిన్ లో పేరు మర్చిపోయాను. పాదం బెనికింది. పద, రూమ్ లోకి తీసుకెళ్తాను. నో 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 నో. అన్ని అడుగులు నడవలేను. ఈ సోఫాలో కూర్చోబెడతారా? అక్కడికి ఇక్కడికి సేమ్ డిస్టెన్సే కదా. డిస్టెన్స్ ముఖ్యమా, డిస్టర్బెన్స్ ముఖ్యమా? ముందు అక్కడ కూర్చోబెట్టండి. అమ్మా, అబ్బా, 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 అయ్యో, ఇదేంటి మీరు ఈ బేకారి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నువ్వు పాత సినిమాలు ఎక్కువగా చూసేదనవా? ఆహా, మా నాన్న చూసేవాడు. నేను జస్ట్ పక్కన కూర్చున్న దాన్ని, అంతే. అర్థమైంది. మసాజ్ చేస్తే నొప్పి తగ్గుతుంది. ఈ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తప్పుకు వెళ్ళకుదేలేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా తండ్రి చిందే వేసెగలు. నా ఊపిరి గాలికి ఉయలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేసి ఎలా నిట్టుచవట్టే నిష్ఠురపు. నేను చెప్పిన అబద్ధానికి ఈయన బాధపడి ఇంత కేర్ తీసుకుంటున్నాడు. అలాంటిది అంత ప్రేమించిన భార్యని ఎలా చంపుకుంటాడు? విక్రమ్ అనవసరంగా ఈయన్ని అనుమానిస్తున్నాడు. నీకో విషయం చెప్పాలి, కాదు నేర్పాలి. ఏంటది? మనుషులు ఎలా నడవాలో నేర్పాలి. ఇందాక నువ్వు వచ్చావే స్కై డైవింగ్ చేస్తూ, అలా నడవకూడదు. అలాగే స్విమ్మింగ్ పూల్లోనూ సముద్రాల్లోనూ మునిగిపోయి చేతులు టపటపా కొట్టుకుంటూ గాబరా పడతారే, అలా కూడా నడవకూడదు. దారం తెగిన గాలిపటం గాలి ఎటు వీస్తే అటు ఎలా కొట్టుకుంటూ పోతుందో ఆ మాదిరిగా కూడా మనుషులు నడవకూడదు. అప్ నుంచి డౌన్కి అడ్డంగా పడేసి నెట్టిన గ్యాస్ సిలిండర్లా దబిడి దిబిడిగా దొల్లుకుంటూ కూడా నడవకూడదు. ముఖ్యంగా బట్టలారేసి ఇనపతేగ మీద నడిచినట్టు అస్సలు నడవకూడదు. మనుషులంతా మనుషుల్లాగే నడవాలి. ఇప్పుడు అర్థమైందా? ఓ మై ప్రభాస్, నడక కూడా నానా రకాలుంటాయని మీరు చెప్తేనే అర్థమైంది. డైవింగ్, స్విమ్మింగ్, డంపింగ్ వీటిలాగా నా వాకింగ్ ఉంటుందని అచ్చు తెలుగులో అంత బాగా ఎలా చెప్పారండి? నా కనబడిన దాన్ని ఎలా అనబడుతుందో వర్ణించాను, అంతే. ఇంతకీ లోపల నుంచి ఎందుకలా దొర్లుకుంటూ వచ్చి పడ్డావు? బలి బలి బలి. అదేంటి? పెళ్ళి. ఇందాక బల్లన్నావు. బల్లిని చూసి భయపడ్డాను. ఇప్పుడు పిల్లన్నావు. బల్లిని చూసి పిల్లి కూడా భయపడి నాలాగే అన్నింటి మించి దొర్లుకుంటూ వెళ్ళుంటుంది. ఆ చప్పుడేంటి? లోపల ఎవరున్నారు? ఎవరు లేరు. బల్లో పిల్లో వాటి తల్లో ఏదో.
నువ్వేదో టెన్షన్ పడుతున్నావు ఎందుకు? ఆహా, కాలు నొప్పి అంతే. కాదు, నువ్వేదో దాస్తున్నావు. నేనేదో సమస్య ఇబ్బంది పెడుతుంది. అందుకే నిన్నటి నుంచి నా రూమ్లో పడుకుంటానని కాల్ చేస్తున్నావు. ఏం జరుగుతుంది? ఏం లేదు, ఏం లేదు. ఆ విక్రమ్ మిమ్మల్ని ఎలా నమ్మడు? నేను అతని గురించి చెప్తే మీరు నమ్మరు. మరి మీరేగా గదిలో పడుకోవద్దన్నారు. నాకేం తెలుసు? నువ్వెప్పుడు నిజాలు చెప్పావు? బయట పడుకుంటానని బెదిరిస్తున్నావేమో అనుకున్నాను. కనీసం వచ్చి ఎక్కడ పడుకుంది అనైనా చూసారా? పిచ్చి బేకారి. ఇప్పుడు నువ్వు కప్పుకున్న దుప్పటి ఎవరిదనుకున్నావు? అవును, ఇదెక్కడిది? నేనే కప్పాను. నేను మరీ అంత రాక్షసునేం కాదు. తింగర్ మామ. చెంబు మొహం పోయిందా? తింగర్ మొహం అంటారా? అయినా నేను బయట పడుకోమంటే మాత్రం బయట పడుకోవడమేనా? బాటసారిలాగా ఇంట్లో అన్ని గదులు ఉన్నాయి. అయినా అవన్నీ ఎందుకు? నీ డార్లింగ్ జయమ్మ గది లేదా? జయమ్మకు తెలిస్తే బాధపడుతుందనే కదా నేను బయటికెళ్ళి పడుకున్నాను. అవును, అది కూడా నిజమే. జయమ్మ ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. నేను ఫీల్ అవుతున్నాను. ఇదా నేను కోరుకున్నది? ఈ పిచ్చిది మూడో నిక్నేమ్ పిచ్చిది. ఏంటి నాకు సహస్రనామాలు పెట్టేలా ఉన్నారు? నాకేం పిచ్చి లేదు, నేనేం చిన్న పిల్లని కాదు. నువ్వు మధ్యలో అడ్డురాకు. నువ్వు ఎన్ని తింగర వేషాలు వేసినా సరే నేను మాత్రం గదిలో పడుకోనే ఉన్నా. మీ అంతటి మీరు మీ గదిలో పడుకోమనేదాకా నేను బయట పడుకుంటాను. కప్పారులే మహా. బర్త్డేకి వెళ్లి ఫుట్పాత్ మీద పడుకున్న బెగ్గర్స్ కి కప్పినట్టు. ఇదిగోండి మీ దుప్పటి, మీరే ఉంచుకోండి. నీ కర్మ, నేనేం చేయలేను. నేను రెస్టారెంట్కి వెళ్తున్నా జయమ్మ. బయట పడుకోమంటాడు కాని దుప్పటి కప్పుతాడు. బయటైనా పడుకుంటుంది గాని ఈ గదిలో పడుకునే హక్కును మాత్రం వదులుకోదు. ఓహో, భార్యగా భాను హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టింది. స్వామి విఘ్నేశ్వర, ఇద్దరి మధ్య దూరాన్ని, నా గుండె భారాన్ని తొందరలోనే తగ్గించేలా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదే నా లాకర్లో ఉన్నది. అవును, ఇదే. నా చెల్లిని చంపి నీ భర్తని మురికంబం ఎత్తిచ్చే బలమైన సాక్ష్యం. అంతంత పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు ఇంకొక మాట ఏజీ గురించి మాట్లాడినా ఇది విన్నాక అప్పుడు చెప్తా. ఏంటి, ఏం చేస్తున్నారు?
ఏం చేస్తున్నారు? ఏముంది క్యాసెట్లో? ఇంకా ఇలాంటివి కూడా వాడుతున్నారా? వాడటం కాదు, నా దగ్గర ఓల్డ్ కలెక్షన్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. భాను పాటలు వింటానంటే ప్లే చేస్తా. అవును అంతే. అయితే నేను కూడా వింటాను. తప్పకుండా ప్లే చేస్తాను. ఎప్పుడు బరుగున పడ్డ జ్ఞాపకం. సిబిఐ ఎంక్వైరీలో నిజాన్ని వెలిగిస్తున్నట్టు తీశాను. ఎవరిని పట్టుకుని ఏమంటున్నారు? నేను ఏదైనా కడతాను. తాజ్ మహల్ కట్టమన్నా కడతాను, చార్మినార్ కట్టమన్నా కడతాను. ఎవడైనా పోకిరి వేదవ వెంట పడితే పళ్ళు రాళ్ళు కొట్టి పళ్ళ సెట్టు కూడా కడతాను. భానుకి లడ్డూలు చేయడం రాకపోవచ్చు, కానీ నేర్పితే నేర్చుకోగలదు. అదేం చిన్నపిల్ల కాదుగా. నువ్వు రా వద్దు. భాను. వద్దు. ఎందుకొద్దు? వస్తుంది. మరి పంపించు. ఇప్పుడు రాదు. ఎప్పుడొస్తుంది? విక్రమ్ మందు కొట్టాలనుకుంటే మొత్తం పాడు చేసింది. ఇవన్నీ తీసి వస్తుంది. మందు కాదు, విషం. అదే అదే మందు కూడా ఒక రకమైన విషం లాంటిదే. ఏం జరుగుతుంది? నేను వెళ్తాను. నేను తీసుకెళ్తాను. తీసుకురా మరి. నేను వచ్చి నేర్పిస్తాను. సరే తీసుకురా. పదండి. నోరు మూసుకొని పడుకో. ఇప్పుడు తీసుకొస్తానన్నారు. నీకు ఇప్పుడు ఎలా ఉంది? గాల్లో తేలిపోతున్నట్టుంది. అందుకే నీకు గాల్లో నడవటం రాదని పంపించనంటున్నాను. ఇది నేలే కదా, నేను నేల మీద నిలబడ్డాను కదా. భాను, వస్తున్నాను జయమ్మా. ఇప్పుడు నీకు లడ్డూలు అవసరమా? నేనే లడ్డూలో ఉన్నానంటారా? సడన్ గా నా మీద ఇంత దయ చూపిస్తున్నారేంటి హిట్లర్? చెప్పండి ఎందుకు? ఏం లేదు. సరే నేను వెళ్తున్నా. నేనే తీసుకెళ్తాను. కూల్ డ్రింక్ లో కల్తీ కలుస్తుంది. ఒక్క గ్లాసుకి ఇంత కిక్కేంటి? దేనికి తిక్క? నీకు నడవటానికే కష్టంగా ఉంది. వెనకెళ్దాం పద. వెనక్క? నేనా? ఈ బాను ముందడిగే తప్ప వెనకడుగు వేయదు. అసలు అడిగే సరిగ్గా పడట్లేదు. మిస్టర్ హిట్లర్, సోఫాలు సీలింగ్ మీద, ఫ్యాన్లు ఫ్లోర్ మీద ఫిక్స్ చేయించారు ఎందుకు? ఎందుకు అలా కనబడుతున్నాయి? నీ బ్రెయిన్ నీ పాదాల్లోకి జారిపోయింది కాబట్టి. గుడ్ బాయ్. చూసారా, నాకు బ్రెయిన్ ఉందని ఒప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో నువ్వు కిచెన్లోకి వెళ్ళటం అవసరమా? చాలా అవసరం. జయమ్మ నాకు
పిడకలు కట్టడం ఎలాగో నేర్పిస్తానంది. ఛీ! పిడకలు కాదు, లడ్డూలు. ఓ ఆ, లడ్డూలు గోడ కొట్టడం ఎలాగో నేర్పిస్తానంది. మనం వెనక్కి వెళ్ళటం చాలా మంచిది. ఎందుకు? నీకు పిడకలకి పిండి వంటలకి తేడా తెలియట్లేదు. భలే వాడివే బాసు. మ్మ్. పిడకలు తింటారు, లడ్డూలు గోడకేసి కొడతారు. ఆ మాత్రం తేడా నాకెందుకు తెలీదు? ఆ, పదండి పదండి. ఆ, అవును, ఈ చికెన్ ఎక్కడా? చికెనా? వంట చేస్తారే అది. మీ రెస్టారెంట్ లో మీరు ఎక్కువ గడిపేది అక్కడే కదా. అది చికెన్ కాదు, కిచెన్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నేను తాగింది కూల్ డ్రింక్. కూల్ గా లేదు, నీలాగా. స్వీట్ గా లేదు, నీలాగా. చేదుగా ఉంది, నీలాగా. ఏయ్, ఆపు. తప్పులు చేయడం నీకు మంచినీళ్ల ప్రాయం అనుకున్నాను, మందు నీళ్ల ప్రాయం అని ఇప్పుడే తెలుసుకున్నాను. హ్మ్, నీలో చాలా కళ్ళలున్నాయి, అందుకే అన్నారు తాహతుకు తగిన సంబంధం చేసుకోవాలని. ఇలాంటి చౌకబారు అలవాట్లు మా ఇంట వంట లేవు. ఈ పిల్లేంటి ఏమిటేమిటో మాట్లాడుతుంది? తాహుత అంటుందేంటి? ఏయ్, నాటకాలాపు. మొదట్నుంచి నీకు ఈ అలవాటుందా? నువ్వు ఒక్కదానివేనా? మీ ఇంట్లో అందరూ చీర్స్ కొట్టుకుంటారా? దక్ష, తెలియకుండా మాట్లాడుకో. ఇందులో భాను కావాలని చేసిందేమీ లేదు. భాను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్పింది. నా కళ్ళ ముందే భాను కూల్ డ్రింక్ అనుకుని పొరపాటున మందు తాగింది. కానీ నువ్వు వాళ్ళ ఫ్యామిలీని కూడా బ్లేమ్ చేసేదాకా వెళ్ళావు. రాబాను, ఇంకో మాట. భాను నీకు అత్తగారు. అత్తగారితో మర్యాదగా నడుచుకోవటం భాను దగ్గర నేర్చుకో. భాను జయమని ఎంత ప్రాణంగా చూసుకుంటుందో చూసి నేర్చుకో. సోగాడే చిన్ని నాయన ఎన్నాళ్ళకి నన్ను మెచ్చుకున్నాడు. మ్వా. రాబాను, నీకు రెస్ట్ చాలా అవసరం. బాయ్.
భాను నీకు అత్తగారు. వదలండి, నేను భానుని. భాను అంటే స్ట్రాంగ్ బాడీ, ఏం పడను. చూడండి, ఈ ఫేస్ చూడండి, నా కళ్ళలోకి చూడండి, ఏం కనిపిస్తుంది మీకు? ఆ? చెంబు చెంబు కనిపిస్తుంది. ఏయ్, వదిలో. తోటలో పడ్డ కోతి ముక్కనయ్యో నీకన్నా. హలో మిస్టర్ సోఫా, పక్కకెళ్ళు, పక్కకి జరుగు. సైడ్ ప్లీజ్. అది పక్కకు జరగదు, మనమే పక్క నుంచి వెళ్ళాలి. ఎందుకు అది మాట విన్నదా? నాలాగా. అవును, అది మనిషి అయితే కదా నీలాగా. ఏంటి? ఏహే, నోరు మూసుకుని రా. నేనేదైనా బాధించగలనని, సారీ, నేనేదైనా సాధించగలనని ధైర్యం చెప్పేది మీరే. సపోర్ట్ కోసం కాదు, రిపోర్ట్ కోసం. అన్ని మంచి బుద్ధులే కానీ కొంచెం కోపం ఎక్కువ మీకు. అయితే ఏంటి, మంచి కోపిష్టి. సంక్రాంతికి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నకి సాయం చేశారు. నాకెంత ముచ్చటేసిందో. అప్పుడే మీ మీద గౌరవం పెరిగింది తెలుసా? ఇదంతా మీరెందుకు చేస్తున్నారో తెలుసా? చెప్పనా? చెప్పను. ఓ హిట్లర్, కోపిష్టి మంచోడా. మై ప్రభాస్, కళ్ళలోంచి బయటపడ్డా కళ్ళలాగే ఉంది. ఇది కళ నిజమా? కుడి ఎడమైందా, తూర్పు పడమరైందా? ఏజీ అక్కడ పడుకున్నాడేంటి? నాకేంటి ఇలా ఉంది?
చేతికి దోమకు తేడా లేదా? ఇక్కడ ఎందుకు పడుకున్నారు? ఆ బేకార్ మందు కొట్టి నా బెడ్ మీద పడుకుంది. నేను బెడ్ మీద పడుకోనా? కుదరదు, సోఫాలోనే పడుకో. కల్లో కూడా మీ బెడ్ మీద పడుకోనివ్వరే. నేను తప్పు చేసే వాళ్ళని క్షమించను. నిద్రలో కూడా ఈ స్లోగన్ మర్చిపోరు. చూడు, లడ్డు కావాలా నాయనమ్మా? అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి నేను తెలియకుండా మందు తాగాను. లేవగానే తెలిసి మజ్జిగ తాగాను. దానికి దీనికి బ్యాలెన్స్ అయిపోతుందంట ఈ ఏజ్ చెప్పారు. మందు మత్తులో ఏదేదో మాట్లాడుంటాను. అందరూ క్షమించండి. తెలియకుండా జరిగింది కాబట్టి నీ తప్పులేదు భాను. నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. క్షమించండి అనేంత పెద్ద పదం ఏం వాడక్కర్లేదు. నువ్వు లేచుండవని నిన్ను పిలవలేదు. ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెయ్యి. వస్తాం. థ్యాంక్స్ జయమ్మా. మీరండి. ఒక్క నిమిషం. నువ్వు చాలా మంచివాడవని, తనకు బాగా కావలసిన వాడవని ఏజీ నమ్ముతున్నాడు. రాత్రి నేను పాయిజన్ గురించి నిన్ను నిలదీసినందుకు సారీ చెప్పమన్నాడు. నేను సారీ చెప్పా. నీకేమీ తెలీదన్నాడు. నిన్ను నమ్మా. రాత్రి విషం కలిపిన మాట నిజం, ఏజీని చంపాలనుకున్న మాట నిజం. కాబట్టి ఏంటిది? గన్ అనుకున్నావా, హెయిర్ పిన్ అనుకున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావు? నాకు నిజం తెలిసిందేనా?
నిజం తెలియక నిందలేస్తున్నావు. చూడు, నాకు గవర్నమెంట్ గన్ ఇచ్చింది జేబులు పెట్టుకుని తిరగటానికి కాదు, పని లేనప్పుడు దొంగ పోలీసు ఆడుకోమని కాదు, అవసరం వచ్చినప్పుడు వాడుకోమని ఇచ్చింది. ఏజెంట్ చంపాలి అనుకుంటే క్షణాల్లో కాల్చి పరేయగలను. విషయం కలిపేంత చీప్ ట్రిక్స్ నా దగ్గర లేవు. ఏదైనా చట్ట ప్రకారం అతను శిక్ష పడాలని వెయిట్ చేస్తున్నాను. అండర్స్టాండ్? ఇతను ఏం చేసినా సూటిగానే చెప్పి చేస్తాడు. నిజమే కదా? ఇతను గన్ చేతిలో ఉండి వదిలేశాడంటే ఇతను కాదు, కానీ పాయిజన్ అనేది నిజం. అది ఎవరు కలుపుంటారు?